అవుట్డేటెడ్ రాజకీయాల్లో బాబు బాగా బిజీ అయిపోయారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. 2018లోనే మేము గుజ్జంతా తీసేసుకున్నాం అంటూ మొన్న కొడాలి నాని మాట్లాడిన మాటలనే ఇక్కడ చర్చగా సాగుతున్న పరిస్థితి. తనకు మించిన రాజకీయ చాణక్యులు లేడని మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డ చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నదేంటి అనేది విశ్లేషిస్తున్నారు. మరి అంతటి రాజకీయ ఉద్దండుల వారికి ఇప్పుడు ఎందుకు ప్రశాంత్ కిషోర్ అవసరం అయ్యారో సమాధానం చెప్పాలి అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎప్పుడు చెప్పరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక బీహార్ డెకాయిట్ అంటూ ప్రశాంత్ కిషోర్ని నాడు నోటికొచ్చిన మాటలన్న చంద్రబాబు లోకేష్ ఇప్పుడు ఏ రకంగా సమర్థించుకుంటారు అనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం దానికి కూడా రాదు. ఇక చంద్రబాబుకు మించిన దిగజారుడు రాజకీయాలు ఎవరు చేయరేమో అనేది కూడా చర్చ. ఇప్పుడు టీడీపీపై కాన్ఫిడెన్స్ తగ్గిందని ఆయన రప్పించారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు పంచులు విసురుతున్నారు. చర్చిన టీడీపీకి పోస్ట్ మార్టం చేయడానికే ప్రశాంత్ కిషోర్ పనికొస్తారేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రైవేట్ ఫ్లైట్లో పీకే లోకేష్ రావటం వెనక మ్యాటర్ ఏంటి? బీజేపీ దీన్ని ఏ రకంగా చూస్తుంది? పీకేని చూపించి లోకేష్ను జాకీలు పెట్టి పైకి లేపేందుకు గట్టిగానే కష్టపడుతున్న ఎల్లో మీడియా సో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? పీకేని ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు లోకేష్ మరి పవన్కు ఎంట్రీ ఎందుకు లేదు అనేది జనసేన ప్రశ్నిస్తోంది. బాబుతో పొత్తులో పీకల్లోతు కూరుకుపోయిన పవన్ ఈ పరిస్థితిని ఊహించారా లేదా? ఎన్నికల కోసం పవర్ స్టార్ అండవే తప్ప పవర్ మాత్రం ఇచ్చేది లేదని ఇప్పటికే తేల్చేసింది టీడీపీ. పావలా కాదు కదా 10 పైసల విలువ కూడా ఇవ్వటం లేదని పవన్ గ్రహించలేకపోతున్నారా? సో ఇది ప్రస్తుతం చర్చ. సో దీని మీదే మాట్లాడబోతున్నాం. సో ఒక పీకే ఆల్రెడీ ఉన్నారు, ఇంకో పీకే రాబోతున్నారా అనేదానికి వీళ్ళందరూ కూడా పీకేది ఏంటంటే నేను అన్పార్లమెంటరీ మాట్లాడట్లేదు, పీకే పరిస్థితి ఏంటి అనేది జనసేన ప్రధానంగా ప్రశ్నిస్తోంది. అదే మనం చర్చించబోతున్నాం. సో గెస్ట్లో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, అనలిస్ట్ సాక్షి స్టూడియోలో ఉన్నారు. శివశంకర్ గారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా జూమ్లో అందుబాటులో ఉంటారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు సీనియర్ నేత బీజేపీకి సంబంధించి, ఆయన కూడా మనకి జూమ్లోనే అందుబాటులో ఉంటారు. రైట్, ఇక పీకే వచ్చి చంద్రబాబు నాయుడిని లోకేష్ని కలవడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారో చూసి చర్చలోకి వెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు, శరం, మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. కిందటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు వచ్చి ఏం పీకుతాడు, బీహార్ వాడు ఆట కట్టం తోలు తీస్తా, ఆడు అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహార్ వాడికి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నామని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు? చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు అన్న ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీహార్ స్టేట్ నుంచి, పీకే. ఇన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే. ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఏమనుకుంటున్నారని అడుగుతుంది. బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం. వీళ్ళకు తోడుగా బీహారీ ఒక అతను వచ్చాడు, అది ఒక నోటోరియస్ డెకాయిట్ పీకే. ఒక పెద్ద నేరస్తుడు, బంది పోట్లకు నాయకుడు అతను. ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు.
రైట్. మొత్తానికి ఇక ఆంధ్రప్రదేశ్ని బీహార్ చేసే ప్లాన్లో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా ప్రస్తుతం అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఇప్పుడు ఆయన చేస్తున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా అనే ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పరు కాబట్టి విశ్లేషకులు ఏం విశ్లేషిస్తారో చూద్దాం. రైట్. సో ఆంజనేయ రెడ్డి గారు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే శివప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా, కేఎస్ ప్రసాద్ గారు మనతోటే ఉన్నారు. ఎస్ సార్. సో ఒక పీకే ఆల్రెడీ ఉండగా ఇంకో పీకే వచ్చారు. సో ఏంటి ఈ పీకేల లొల్లి ఏంటి ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్లేషించాలి. సెకండ్ థింగ్, బీజేపీ పరిస్థితి కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆంజనేయ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి సెకండ్ ఆల్టర్నేటివ్ అంటే రెండవ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అన్ని ఛాన్సెస్ని ఒక వ్యూహంతోటి పవన్ కళ్యాణ్ నీరుగార్చి చంద్రబాబు నాయుడినే బలపరచడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్న వ్యూహాన్నే అమలుపరిచి ప్రస్తుతం బీజేపీ ఒక అయోమయ పరిస్థితిలో ఉందా అనే దానికి బీజేపీ ఎలాంటి సమాధానం చెప్తుంది, లేదంటే మేము అంతా చూస్తున్నాం అందుకే మేము తెలంగాణలో ఆయన శక్తి ఏంటో ఆయనకి చూపించాం అనేది అండర్ కరెంట్గా ఒక వాదన వినిపిస్తోంది. దాంట్లో కూడా వాస్తవం ఉందా మాట్లాడదాం. ముందుగా పీకేల గోల్ ఏంటో మాట్లాడండి. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. వెనకటికి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇల్లు పీకి పందిరేశారని. అలా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమానికి 2 పీకేలని ఆవిష్కరించింది ఎవరంటే ఈ బీజేపీ. ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎవడికి తెలియని టైంలో నరేంద్ర మోడీ గారిని 3 డైమెన్షన్స్లో పోర్ట్రేట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పెద్ద పునాదేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసింది కెరియర్. సో ఆ దెబ్బకి కాంగ్రెస్ ఎలా కుదేలేంది అందరికీ తెలిసిన విషయంలో ఇవాళ రూట్ మ్యాప్ అని దేహీ అని అడుగుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రూట్ మ్యాప్ సారాంశం ఏంటంటే వెళ్ళి మాకు ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సన్నిధిలో ఉండు అన్న దగ్గర ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ కాలేదు. రెండోది టాస్క్ అన్నది ఎలా ఇస్తారంటే బీజేపీ వాళ్ళు మాడు పగిలిపోవాలి ఎవరికైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్తా. 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగైపోయి, కానీ ఇక్కడ చింత సచ్చిన పులుపు సావాలు అన్నట్టు 23 స్థానాలకు పరిమితం చేశారు. అది వాళ్ళకి కుడెంట్ డైజెస్ట్. ఎప్పుడైనా సరే కబలించే స్థాయి ఓన్లీ బీజేపీ పార్టీకే ఉంది. ఈరోజు దాకా మనం ఈ 76 సంవత్సరాల స్వతంత్రామంలో మనం చూసిన ఈ రాజకీయ వినూత్న పంథాకి ఏంటంటే కబలించే రాజకీయాలు ఇది ఫస్ట్ ఎవర్ టైం 2014 నుంచి చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఒక రీజనల్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ కనుమరుగవడమే తప్ప ఇంకా ఎక్కడ వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ అవ్వడం అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అలాంటి దగ్గర వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఇంకా రిట్రీవ్ అయ్యో లేదా పవన్ కళ్యాణ్ రాగానే మాకు ధైర్యం వచ్చింది ఇలాంటి మాటలు కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకుండా ఇప్పుడు సాధారణంగా చూడండి ఎప్పుడు రియాక్టివ్ మోడ్లో ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక్కడ తెరి నాకు ఎన్ని తక్కువ సీట్లు ఇస్తారా, నా స్థాయి ఏంది, మనమే ముఖ్యమంత్రి అని మాట్లాడి బేగాలు పోయే ఆ వ్యక్తి కూడా స్టాండ్ స్టిల్ కెప్ట్ మమ్ అస్సలు నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నాడు. మీరు గమనించండి. తర్వాత ఇక్కడ ముందు చేసేవలసిన పని వెనక చేయవలసిన పని ముందు అది ఓన్లీ ఎవరికో చెల్లుతుందంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారు మనసా వాచా కర్మ చేయకపోతే ఈ రాబిన్ శర్మ లాంటి తపేలగాళ్ళందరినీ వీళ్ళకి అంటగట్టినప్పుడు వెనక పని ముందు పని వెనకట్ల. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఏదో తెలుగుదేశంతో 4 సీట్లు 10 సీట్లు అన్న దగ్గర ఇప్పుడు వీళ్ళు ఎంత కొంపలు ముంచేసే కార్యక్రమం చిన్నపిల్లలతో రాజకీయాలు నడుస్తుంటే ఏంది చీఫ్ మినిస్టర్ కానే కాదని ఒక దగ్గర ఒక ఇంటర్వ్యూలో మీలాంటి జర్నలిస్ట్ దగ్గర ఇంకో జర్నలిస్ట్లో ఇట్లీస్ట్ డిప్యూటీ చీఫ్ అన్న దగ్గర కూడా దే డోంట్ ఈవెన్ బాదర్ టు గివ్ ఎ కన్సిడరేషన్ స్టేటింగ్ వెరీ క్లియర్లీ దట్ పొలిట్ బ్యూరో అండ్ చంద్రబాబు నాయుడు విల్ టేక్ ఎ కాల్ ఆన్ దట్. అంటే స్టాండ్ స్టిల్ జీరో సిచ్యువేషన్ని ఆపాదించిన తర్వాత కూడా నాన్ రియాక్టివ్ మోడ్లో తగుదనమ్మా అని కూర్చుని నియోజకవర్గాలు ఎదురుగా నువ్వు పనికొస్తావా పనికి మాలిన మీటింగ్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ పార్టీ అంతా కింద నుంచి పై నుంచి కిందకి ఎన్నిసార్లు కాచి పడపోసినా ఇద్దరు పోటీ తత్వం కలిగిన వాళ్ళు ఒక నాదేంద్ర మనోహరుడు పవన్ కళ్యాణ్ తప్ప ఇంకోటి దమిడికి పనికొచ్చాడు ఆ ఎంటైర్ పార్టీలు ఎవరు ఉండరు. ఈవెన్ ఆఫ్టర్ దర్ స్టిల్ క్లారింగ్. కానీ ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ ఎప్పుడు మీరు జస్టిఫై చేస్తూ చూస్తుంటే బీజేపీ మేము పవన్ కళ్యాణ్ జనసేన పొత్తులోనూ అధికారం మాదే, ఈయన నేను తెలుగుదేశం పొత్తులోనూ అధికారం మాదే, అందులో ఈ బీజేపీ ఉండదు. కానీ ఓవరాల్గా రూట్ మ్యాప్ ఇచ్చి నడిపిస్తుంది ఇద్దరు. ఈ మధ్యలో కనుక ఇటు తిరిగి మా యాదవ్ గారు కనుక అఖిలేష్ యాదవ్ గారు కనుక పార్టీ నిలబడతామని వస్తే లాస్ట్ మిగిలింది పువ్వు గుర్తు, వీళ్ళందరూ కలిపి పువ్వు గుర్తు మీద నిలబడడానికి ఒక బాట క్రియేట్ అవుతుందా అన్నది ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. దానికి తోడు మీరు ఇంకోటి గమనించట్లేదు, కరెక్ట్గా పోరాటం చేసే టైంకి కాడు వదిలేసి తత్వం రాబిన్ శర్మ అటువంటి నేర్పడి తెలుగుదేశానికి కొత్తగా జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ తెలంగాణలో సభకు నమస్కారం, అక్కడికి వచ్చారు మీరు ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ ఎంపీటీ క్షేత్రస్థాయిలో పార్టీని పునర్నిర్మాణించుకోవడానికి పోటాపోటీగా మా వ్యక్తులు ఉన్నారని తెలియజేసే వేదికని ఏమీ కాకుండా పోరాటమే లేకుండా వదిలేశారు.
సో ఇక్కడ మళ్ళీ పైపచ్చి ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఎటు చూసినా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోవర్ట్ ఆపరేషన్. సక్సెస్ఫుల్గా టీడీపీని కబలించడానికో గ్రాప్ చేయడానికో తప్ప. ఇది చాలా కొత్త నెరేటివ్ ఇది, అంటే కొంచెం అర్థం కావడం కష్టంగానే అనిపిస్తుంది. అర్థం కష్టమైనా సరే పరమార్థం ఒకటే సార్. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గురించి ఎలా పడితే అలా మాట్లాడిన ఉదంతంలో బీహారీ అయిపోతుంది, బాధ అయిపోతుంది అంటే 5 సంవత్సరాల ప్రస్తుతంలో బీహార్ ఎక్కడైంది మన రాష్ట్రం? సంక్షేమానికి పెద్ద పెట్టేసి నడిపిస్తున్న ఈ రాష్ట్రంలో ఈవెన్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర సభలో ఒకసారి మీరు గమనించండి, వేదిక మీద అందరూ ఉన్న దగ్గర కూడా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఈ చిన్నపిల్లలతో మాట్లాడిస్తారు ఎవరు లోకేష్తో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు క్రిస్టల్ క్లియర్ గా చూసుకుంటే ఈయన ఏదేదో చెప్పినవన్నీ అమిత్ షా ఏనుగు చెవులు వేసుకుని అన్నాడట. కానీ మనం తెలుగుదేశం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దింపేయడానికి ప్రయత్నిస్తాం అంటే మేమెక్కడా అన్న ప్రశ్న అడగకుండా ఉంటాడండి. మీరు గమనించారు లాస్ట్ యువగలం కంక్లూజన్ సభలో అమిత్ షా గారికి అట అన్ని చెవులు పోయేలా చెప్తే అమిత్ షా గారు రియాక్టివ్ మోడ్ లో ఎస్ నువ్వు తెలుగుదేశం కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని దించేంట, కానీ బీజేపీ ఎక్కడ ఉందన్న విషయం ఆయన ప్రస్తావించాడట. కానీ ఒక రియాక్టివ్ మోడ్ అనేది బీజేపీ పరంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇలా డిస్ప్రపోర్షనట్ బ్లోస్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్న ఇంక ప్రశాంత్ కిషోర్ కూడా ఎత్తిమే పంపించారు. ఆ ప్రశాంత్ కిషోర్ వచ్చి స్ట్రాటజీస్ ఏముంటాయి? ఇప్పుడు ఆల్రెడీ తట్టబొట్ట సర్దేసి 3000 కిలోమీటర్లు మన చిన్నపిల్లలాగా పాదయాత్ర కూడా చేసి అక్కడ అసలు ఉనికి ప్రస్థానం అండ్ వైబ్రేషన్స్ ఏవి క్రియేట్ చేయని ఒక బీహార్లో అలాంటిది వచ్చి మళ్ళీ రాష్ట్రాలన్నింటిలో అంటే అక్కడంటే అది ఎన్నికల స్టంట్, అంటే తానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని. కానీ ఇక్కడ స్ట్రాటజిస్ట్ కదా, స్ట్రాటజిస్ట్ గా మళ్ళీ వెనక్కి వచ్చిన పరిస్థితి. నేను ప్రొఫెషన్ వదిలేశాను, మళ్ళీ నేను ప్రొఫెషన్ చేస్తానంటే నేను ఏబిసిడి నుంచి రాసుకోవాల్సిందే కదా. ఇప్పుడు నిన్న కాక మన వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న వాళ్ళు డెలిబరేషన్ ఏమి ఇచ్చారు? ఐపాక్ టీమ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ విత్ వైఎస్ఆర్సీపీ. దిస్ ఈస్ వాట్ దేర్ అనౌన్స్మెంట్ ఈస్ వితౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అన్నవాడు మళ్ళీ ఏదో వ్యవస్థ పెట్టి మళ్ళీ అందరినీ ఇచ్చి వెనకడికి ఏదో సామెతలాగా అల్లాలి వచ్చాడు మళ్ళీ మొదలెట్టండి అన్న అంటే ఇదంతా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ సామాజిక వర్గం అంతా మా వెనకే వచ్చేసింది అని టీడీపీ అంటుంది. రైట్, దీని అంతట్లో అసలు పీకే అవసరం ఏంటంటే మళ్ళీ బీహార్ని చేసే ఉద్దేశమా, లేదంటే ఉన్న శక్తి సరిపోదా? కొంత సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ వచ్చి పవన్ కళ్యాణ్ వల్ల మీకు ఒరిగేదేవి లేదు, సో దాని మీద ఆశలు పెట్టుకోవద్దని తేల్చేశారని కూడా వినిపిస్తుంది. దాంట్లో వాస్తవం ఉంటుందా? వీళ్ళు తేల్చేయడానికి పైన బీజేపీ మాట చెప్పాలి కదా. వీళ్ళ చేతిలో ఏమీ లేదు సార్, వీళ్ళు ఎప్పుడో కాడు వదిలించి మీరు చాలు. ఆంజనేరెడ్డి గారు ఏంటిది? ఆంజనేరెడ్డి గారు బిఫోర్ ఐ గో టు శివప్రసాద్ గారు. హరి గారు చెప్పండి. హరి గారు సార్, సో ఏంటి అంటే సెకండ్ ఆల్టర్నేటివ్, నా ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇంతకు ముందు నేను మాట్లాడాను, సెకండ్ ఆల్టర్నేటివ్గా మీరు ఉండాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. ఇన్ని రోజులు ఇదిగో మీరే రూట్ మ్యాప్ ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో వెళ్ళి ఈరోజు తెలుగుదేశంతో జతగట్టి మీరు ఎక్కడా అనే ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ లేకుండా చేశారు అనేది ఒక నెరేటివ్. అయితే ప్రస్తుతం ఈ పీకే ప్రశాంత్ కిషోర్ కూడా మళ్ళీ వచ్చారు, దీంట్లో కూడా మీ భాగస్వామ్యం ఉందా అంటే మీరు చెప్తారు ఆబ్వియస్గా మాకు సంబంధం లేదు అని. బట్ దీని అంతట్లో బీజేపీ ఎక్కడా అనేదే ప్రధానమైన క్వశ్చన్ వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు అంటున్నారు వెనకుండి మీరే అంత నడిపిస్తున్నారు, మీరేం చెప్తారు? అదే హరి గారు, మీకు ప్యానల్లో ఉన్న అనలిస్ట్ ప్రసాద్ గారికి, సోదరులు శివశంకర్కి అందరికి కూడా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీ, రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారం. మొన్న ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల్లో ఈ రాజకీయ పరిశీలకులు బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ అంచనాలన్నింటినీ కూడా తారుమారు చేస్తూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చింది. ఛత్తీస్గఢ్ లో మేము ఎప్పుడూ కూడా అంత మెజారిటీ సాధించలేదు. 54 సీట్లు ఛత్తీస్గఢ్ లో. మేము ఇంతకు ముందు 15 సంవత్సరాల అధికారం ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద మెజారిటీ ఎప్పుడు రాలేదు, మొన్ననే సాధించాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కడ అనే వాళ్ళకి ఇదే సమాధానము, భారతీయ జనతా పార్టీ ఏమిటనే వాళ్ళకు ఇదే సమాధానం. ఆంధ్రప్రదేశ్ లో కొంత మాకు సమస్య ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి అనేక కారణాలు. ఆ కారణాలన్నింటినీ విశ్లేషించుకుంటూ పోతే చాలా చెప్తారా సార్? హలో కదండి, మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతుంటే ప్రపంచ చరిత్ర అంతా చెప్తే ఎట్లా సార్? మీరు సార్, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ కాదు. కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నాం మేము. ఉదాహరణకి తమిళనాడులో కొంత బలహీనంగా ఉన్నాము, కేరళలో మాకు ప్రాతినిధ్యం లేదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రాతినిధ్యం లేదు, ఈ మధ్య తెలంగాణలో మేము 8 సీట్లు విజయం సాధించాము. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో
మా ప్రజెన్స్ తక్కువగా ఉంది, మేము బలహీనంగా ఉన్నాము, ఏ విధంగా ఎన్నికల్లో మేము మంచి విజయాలు సాధించాలని మా వ్యూహాలు మాకున్నాయి. మేము చాలా స్పష్టంగా చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు మాతోటి ఉన్నారు, మా మిత్రపక్షము. మేము చెప్పాము, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే సమయంలో ఆయన ఇంకొక మిత్రపక్షంతో కూడా నడుస్తున్నాడు. ఆయన రాజకీయ స్ట్రాటజీ ఆయనకుంది. ఏం జరుగుతుంది మీరు చెప్పిన దాని దగ్గర నుంచే నేను వస్తాను. ఎస్, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. దాదాపు 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, రైట్. మొన్న తెలంగాణలో కూడా తన సత్తా చాటిన బీజేపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి బలహీనంగా నిజంగానే ఉన్నారా, లేదంటే తెలుగుదేశం జనసేన ఈ కలయిక మీరు కూడా ఆమోదించేశారా అనే క్లారిటీ ఎప్పటికి ఇస్తారు? ఇంకో 3 నెలలు ఉంది. మీరు ఇదే తొందర తెలంగాణలో పడి ఉంటే 14-15 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న మీరు అక్కడ కూడా విజయం సాధించే వాళ్ళు మీరే చేజేతులా చేసుకున్నారు అనేది ఆల్రెడీ అందరు మేధావులు విశ్లేషకులు చెప్తున్నమాట. ఆంధ్రప్రదేశ్లో క్లారిటీ కావాలి అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేనేమంటున్నా అంటే, ఏం సమాధానం చెప్తుందో మా రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది. ఏం సమాధానం చెప్పాలో మా రాష్ట్ర అధ్యక్షురాలు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. నేను ముందే మీకు చెప్పినట్టుగా మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. జాతీయ నాయకత్వము రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకుని రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ నాయకత్వం మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది మా పార్టీ అధ్యక్షురాలు నిర్ణయం చేస్తారు. మా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం చేస్తుంది. మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. మా శక్తి ఏ విధంగా పెంచుకోవాలో, ఏ విధంగా ముందుకు పోవాలో, ఎవరితో కలవాలో కలవకూడదు అనేది మేము ఒక జాతీయ పార్టీగా తీసుకునే హక్కు మాకుంది. మా నిర్ణయం మేము తీసుకుంటాము. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మీరు కేఎస్ ప్రసాద్ గారు లాంటి అనలిస్టులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక్కడ మా ఆందోళన కాదు సార్, మా ఆందోళన మాకెందుకు ఉంటుంది ఆందోళన? బీజేపీ కంటూ శ్రేణులు ఉంటారు, హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు ఉంటారు కదా. అలాగే జనసేన బీజేపీ ఇద్దరం కలిసి ఉన్నాం అనుకునే భ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కదా. నా ద్వారా నేను కలిసి లేవనే మీరు భ్రమంలో ఉన్నారు హరి గారు, కలిసి లేవనే మీరు భ్రమంలో ఉన్నాం. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, మేము కలిసి ఉన్నాం. మేము చెప్పడం కాదు. సార్, ఇప్పుడు ఆత్మీయ సమావేశాల్లో మీ ప్రస్తావన రాదు. ఒక్క నిమిషం, ఆత్మీయ సమావేశాల్లో మీ ప్రస్తావన రాదు. బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ కలవరు. ఎలాంటి ఆత్మీయ సమావేశాల్లో మీ ప్రస్తావన రాదు. ఎక్కడ కూడా బీజేపీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. అసలు ఏం జరుగుతుంది అనేది సామాన్య సగటు బీజేపీ కార్యకర్తకి రాదంటారా సందేహం? బీజేపీ సామాన్య సగటు కార్యకర్త చాలా స్పష్టంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సాధారణ కార్యకర్తలు అందరూ కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు, ఆ నిర్ణయాన్ని అనుసరిస్తారు, నాయకత్వాన్ని అనుసరిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము వ్యక్తుల పార్టీ కాదు కదా, కుటుంబాల పార్టీ కాదు కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ కలయికలో, ఓకే మీ మాటలోనే అనుకుందాం, మీరు ముగ్గురు కలిసి వెళ్తున్నారో లేదో ఇంకా తెలియదు కానీ, సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వచ్చే అవకాశం ఉంటుందా? దాన్ని మీరు ఆమోదిస్తారా? మీ కలయిక ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు? నేనేమి ఏమి జరగబోతుందో నేను ఎలా చెప్పగలనండి? ఏమి తెలుగుదేశము పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏమి నడుస్తుందో నేను ఎలా చెప్పగలను? వాళ్ళ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారో నేను ఎలా చెప్పగలను? రెండు ప్రాంతీయ పార్టీలు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏ ఏ స్ట్రాటజీలు చేస్తారో, ఏ విధంగా ముందుకెళ్లాలనే హక్కు వాళ్ళకుంది. కాబట్టి ఏం జరగబోతుందోనే ఆయన డిప్యూటీ సీఎం లేదు ఇంకేదో మంత్రి, ఎంతమంది మంత్రులు ఎవరెక్కడికి పోటీ చేస్తారు, నేనెవరిని మాట్లాడడానికి మీరు ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి చేయబోతున్నారు? ఎన్ని సీట్లు చేయబోతున్నారు అదని చెప్తారా? లేదా ఎవరండి? బీజేపీ. లేదా బీజేపీ ఎన్నికలు ప్రకటించడం మీరు ఎందుకు ముందే ఓఆర్ జంపింగ్ ద గన్? ఎన్నికలు ప్రకటించనివ్వండి. స్ట్రాటజీలు బీజేపీ ఏ విధంగా తయారు చేస్తుంది, రాష్ట్ర శాఖ కేంద్ర నాయకత్వం ఓకే సార్. అంటే ఒక పక్క తెలంగాణ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నా ఇంకా సమయం ఉంది అనుకుంటే నేను చెప్పలేదు. యా శివశంకర్ గారు, సో ప్రస్తుతం ఒక పీకే ఉండగా ఇంకో పీకే వచ్చారు. సో ఆ పీకే ఈ పీకే గురించి అన్నారంట. సో అతని ఇంపాక్ట్ ఏది ఉండదు, సో వేరే స్ట్రాటజీస్ అవలంబించాల్సిన అవసరం ఉంది. మీకు సమాచారం ఏ విధంగా ఉందో నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఆయన ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న విషయాలు ఏ విధంగా మీరు పక్కన ఉన్నారా, మీ మనసు మీరు చెప్పండి సార్. మాకు వచ్చిన సమాచారం సోర్సెస్ ప్రకారం వాళ్ళు వచ్చింది. మీకు తెలుసుంటే మీరు చెప్పండి, వాళ్ళ దగ్గర ఏం చర్చ జరిగిందో చెప్పండి. ఒక్క నిమిషం అండి. మీరు మిత్రులే కదా,
సార్ ప్రశాంత్ కిషోర్ అనే అతను ఒక సెఫాలజిస్ట్, కన్సల్టెంట్, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ఆయనకే ఒక సిద్ధాంతం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటాను, కాంగ్రెస్ సిద్ధాంతము నాకు నా ఆలోచనకి దగ్గరగా ఉంటుంది అన్నాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఎప్పుడు వచ్చినా స్పీకర్ ఆహ్వానిస్తాము, మేము ఎప్పుడు వచ్చినా ప్రశాంత్ కిషోర్ కి ఆహ్వానం చెప్తాము, మేము ఎర్రతి మార్చి ఇంకేదో పరుస్తామని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ గారికి ఎటువంటి ఒక రాజకీయ ఆలోచన లేదా ఒక కమిటెడ్ ఫిలాసఫీ, ఐడియాలజీ ఉందని నేను అనుకోవడం లేదు. ఈజ్ ఒక రకంగా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆయన అందరికీ సలహాలు ఇస్తాడు. కన్సల్టెన్సీ అయింది. కన్సల్టెన్సీ మనం చూస్తుంటాం కదా, వాళ్ళు ఏమిటి డబ్బులు తీసుకొని వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంటారు. అదే విధంగా పోయినసారి ఇక్కడ వైసీపీకి చేశారు. ఆయన మొట్టమొదటి మాకు మేము సీఎం రమేష్ ఫ్లైట్ లో స్పెషల్ ఫ్లైట్ లోనే వచ్చారు. సీఎం రమేష్ ఫ్లైట్ లో వచ్చాడా లేదు నా దగ్గర సమాచారం లేదు. నేను దాని మీద వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఆయన ఏ ఫ్లైట్ లో వచ్చాడా ఏమిటనేది నా దగ్గర సమాచారం లేదు. ప్రశాంత్ కిషోర్ విషయం చెప్పారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఆయన ఒక రాజకీయ పొలిటికల్ కన్సల్టెంట్. ఆయన ఎవరి దగ్గరికైనా పోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు. నేను చెప్పి ఆయనకు ఒక సిద్ధాంతం అంటూ లేదు. ఆయన ఒక వ్యవస్థ, సర్వీసెస్ ఇస్తాడు, ఛార్జెస్ వసూలు చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. మాకు 2014 కూడా మాకు కూడా ఉన్నాడు ఆయన తర్వాత మాకు వేధించాడు. తర్వాత బీహార్ లో నితీష్ కుమార్ ఉన్నారు, వెస్ట్ బెంగాల్ లో పోయినసారి మమతా బెనర్జీ గారు ఉన్నారు, అంతకుముందు లోకేష్ గారు ఉన్నారు, మొన్న 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కూడా ఉన్నారు. మీకు ప్రశాంత్ కిషోర్ మీకు కన్సల్టెంట్ గా ఉన్నంత కాలము చాలా గొప్పగా ఉన్నాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో కలిశారో ఇక ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకొకరు ప్రశాంత్ కిషోర్ ని వాళ్ళు ఏమి దూషించట్లేదు. దూషించిందల్లా చంద్రబాబు నాయుడు గారు. నేను ఇంతకుముందు ప్లే కూడా చేశాను, మీరు వినే ఉంటారు. రైట్, శివశంకర్ గారు. ఒకటి నమస్తే హరి గారు, మీకు అదే విధంగా ప్యానెల్లకి సాక్షి వీక్షకులందరికీ. రైట్, ఎలా చూస్తున్నారు? ఇండియా కూటమిలో చేర్పించడానికి కూడా వచ్చారు ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు అనేది కూడా ఇంకో నెరేటివ్ సార్. ఇవన్నీ కూడా మీ దృష్టికి వచ్చాయి, ఎలా చూస్తాం మీ పార్టీ? మనం ఒకటి చూద్దామండి. ఇప్పుడు పీకే గురించి మాట్లాడదామా, చంద్రబాబు నాయుడు పీకే అనుబంధం గురించి మాట్లాడదామంటే 1 by 1 చెప్తాను. చెప్పండి. ఇప్పుడు పీకే అనేటువంటి వ్యక్తి అంటే ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వండి. అదే ఆక్ పాక్ కరివేపాక్, చంద్రబాబు సిద్ధాంతం ఆక్ పాక్ కరివేపాక్. ఒక్కొక్కరిని వాడుకోవడం, కరివేపాలు పక్కన అదొకటి. రెండో పీకే డబ్బులు లేకపోతే చెప్పండి శివశంకర్ గారు. కొత్త పీకే గురించి మాట్లాడదు, ఎందుకంటే కొత్త పీకే గురించి ఎక్కువ అంతా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు అందరూ కూడా దాని గురించి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఐపాక్ అనేటువంటి సంస్థ స్థాపించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి 2014 నరేంద్ర మోడీ గారికి, తర్వాత వివిధ రకాల్లో చేస్తా వచ్చారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు కూడా చేశారు. తర్వాత అతనికి ఒక ఆలోచన పుట్టింది, నేనే ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నా కదా, నేనే ఎందుకు కాకూడదు అనేటువంటి ఒక భ్రమంలోకి వెళ్ళి బీహార్ లో తను ఐపాక్ అనేటువంటి సంస్థకు రిజైన్ చేసేసి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఐపాక్ అనేటువంటి సంస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఐపాక్ సంస్థ పక్కన అయిపోయేసి అతను ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళేసేసి బీహార్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్ర చేస్తూ పాదయాత్ర ఫెయిల్ అయ్యేసి ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్ లాగా, ఒక అవుట్డేటెడ్ అనలిస్ట్ లాగా తయారైపోయిన విషయం మనందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐపాక్ అనేటువంటి సంస్థ అగ్రిమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేసి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్సల్టెన్సీగా ఉండేటటువంటిది ఇది జగమెరిగిన సత్యం. సో ఇప్పుడు ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధమే లేదు. వీళ్ళు చెప్పినట్టు ఐపాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఐపాక్ ఇక్కడికి వచ్చింది అనేటువంటి దానికి ఆ సంస్థ వారు కూడా మీరు డిస్ప్లే చేస్తున్నటువంటి ఆ ట్వీట్ లో క్లియర్ గా ఐపాక్ అనేటువంటి సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోయిన సంవత్సరం పెట్టుకున్నాము, అది అగ్రిమెంట్ అనేటువంటిది 2024 ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనేటువంటిది ఒక సంకేతం ఇస్తూ దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం అనేటువంటిది ఉంది. ఇక్కడ ఎందుకుంది ఐపాక్ ప్రస్తావన వచ్చినట్లు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి 2 రకాలుగా మనం ఆలోచన చేయొచ్చు. ఇదే ప్రశాంత్ కిషోర్ ఉన్నటువంటి వ్యక్తి 2014లో నరేంద్ర మోడీ గారికి ఇచ్చినప్పుడు ఆయన వల్లనే ఒకవేళ ఇలా అయింటే 2019లో
ప్రశాంత్ కిషోర్ లేడు కదా నరేంద్ర మోదీ గారితో భారతీయ జనతా పార్టీకి. దేశమంతా ఎలా విజయం సాధించింది? ఒకవేళ అదే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ నిజమైతే యూపీలో రాహుల్ గాంధీకి ప్రచారం చేశారుగా, ఎందుకు డిపాజిట్లు కోల్పోయి పవర్లోకి రాలేదు? అదే విధంగా ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి నిజంగా అంత గొప్ప నాయకుడే అని తెలుగుదేశం వాళ్ళ కలలు కంటే ఎందుకు బీహార్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేక? శివశంకర్, నేను ఒకటి యాడ్ చేస్తా. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ఆయన కూడా ఈ మాట ప్రస్తావించారు. నేనేమి ఓడిపోయే వాళ్ళని గెలిపించే స్ట్రాటజీ నా దగ్గర ఉండదు, సో గెలిచే వాళ్ళు ఎవరో గుర్తించి మెరుగ్గా ఎలా సాధించాలి అనేది మేము చెబుతాం అనేది చాలా సందర్భాలు ఆయన చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది శివశంకర్ గారు. ఒక్కసారి ఆంజనేయ రెడ్డి అన్న, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తాం, చంద్రబాబు నాయుడు విషయానికి. వారు మొదటి నుంచి కూడాను మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము ఎన్నికల్లో గెలుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ప్రతిసారి చెప్తున్నారు. అలాంటప్పుడు వారికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము లేదు. ఇంకా PK1 తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ఒక కులాలను రెచ్చగొడుతూ కాపు ఓట్ల కోసం అతనికి ఎరవేశారు, అతనితో ఉన్నారు. ఉన్నా కూడాను గెలుపు మీద నమ్మకం లేక తప్పు చేసిన తప్పుడులకి దొరికిపోయి జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సానుభూతిని నమ్ముకొని సానుభూతి పవనాలు వీస్తున్నాయి, మేమే గెలుస్తాం అనేటువంటిది అందరు కూడా రోడ్డు మీద పడ్డారు. కానీ ఎక్కడ సానుభూతి రాక, గెలుపు మీద నమ్మకం లేక, పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉన్నా కూడా గెలుపు మీద నమ్మకం లేక భారతీయ జనతా పార్టీకి కన్ను కొడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో మీరు అనుకున్నటువంటి కోవట్లను కొంతమంది పంపించి సోకాల్డ్ సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి ఫ్లైట్ లో వచ్చింది నాకు తెలియదు అనేటువంటి ఆంజనేయ రెడ్డి గారు అన్నారు కదా. పబ్లిక్ డొమైన్ లో వారి యొక్క రిత్విక్ కన్సల్టెన్సీ అనేటువంటి కంపెనీ తరపున ఆ యొక్క ఫ్లైట్ లో సీఎం రమేష్ పంపించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి 24 గంటలు 365 రోజులు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారనేటువంటి జగమరిన సత్యము. సో ఇంకొకటి, అలా వాళ్ళు కూడా గెలవలేక తన యొక్క మరదలను భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చేయించుకొని ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖను భావ జనతా పార్టీగా మార్చి, మరోసారి చెప్తున్నా, భావ జనతా పార్టీగా మార్చి ఆ యొక్క మరదలతో కూడాను విన్యాసాలు మొదలు పెట్టారు. కానీ భావన అవుతాడు కదా, వయసులో పెద్ద ఉంటాడు కాబట్టి, వయసులో పెద్ద ఉంటాడు కదా, బావ అవుతాడు కదా, మరదలు పిలవలేరు. సో గెలుపు మీద నమ్మకం లేక ఏమైపోయింది, ఇప్పుడు మళ్ళా ప్రశాంత్ కిషోర్ కాళ్ళ మీద పడ్డారు. ప్రశాంత్ కిషోర్ కోసం ఇప్పుడు కాదు 3 నెలల నుంచి మా పార్టీ నుంచి వెలివేసినటువంటి ఒక నీచుడున్నాడు, రఘురామ కృష్ణరాజు అనేవాడు. 3 నెలల నుంచి కాళ్ళు పట్టుకొని తిరిగి బీహార్ లో రండి మా కనీసం వచ్చి కాళ్ళు పెట్టిపోండి అనేటువంటిది ఉంది. అలా కాక మమతా బెనర్జీ ద్వారా ప్రయత్నం చేసి మమతా బెనర్జీ కాళ్ళు పట్టుకొని ఇండియా కూటమిలో మేము చేరతాము, ప్రశాంత్ కిషోర్ ఒక్కసారి పంపించండి మా ఇంటికి అనేటువంటిది బతిమాలుకున్న తర్వాత, ఇండియా కూటమిలో ఒకవేళ ఏ పక్కైనా ఉండాలి, నేను గెలచను, గెలవకపోతే గనుక నా యొక్క కేసులతో ఉక్కిరి బిక్కిరైపోతాది, మా పార్టీ కొలాప్స్ అవుతుంది, మా కొడుకు తింగరాన్ని కాపాడుకునేది ఎట్లా అని చెప్పి ఎడమ చేత్తో ఇండియా కూటమిలో చేరతామని, కుడి చేత్తో మరదళ్ళు పెట్టుకొని భావ జనతా పార్టీ వాళ్ళకి సహకారంతో ఈ పక్క వస్తామని సీఎం రమేష్. కాదంటే బీజేపీ తెలీదా, ఇవేమి చూడట్లేదా బీజేపీ? అదే బీజేపీతో ఉన్నారు కదా ఆంజనేయ రెడ్డి గారంటే వాటి వాళ్ళు, సీఎం రమేష్ ఏ పార్టీలో ఉండేది తెలియదంట, ఏ ఫ్లైట్ కూడా తెలియదంట. అంటే వీళ్ళకు ఉన్నటువంటి రాష్ట్ర శాఖ వాళ్ళు అలా మభ్య పెడతా ఉన్నారు. ఇక మూడోది మీరు అన్నట్లు, ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఆ పక్కకి వెళ్ళినా కూడా ఇండివిజువల్ అవుట్డేటెడ్ యొక్క ఆ టెక్నాలజీ అనేటువంటిది అప్గ్రేడ్ అయింది, స్ట్రాటజీస్ చేంజ్ అయినాయి, రోజుకు ఉంది. ఈ రోజు చెప్తా ఉన్నాము, రాబిన్ శర్మ అనేటువంటి వాడు, శాంతను వీళ్ళందరూ ఉన్నా కూడా స్ట్రాటజిస్టులు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క బలహీనత ఏంటి అని ప్రజలు గుర్తిస్తున్నారు. అంటే చంద్రబాబులో కానీ, లోకేష్ లో కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరికీ, రాబిన్ శర్మ వీళ్ళందరికీ కూడాను గెలుపు అసాధ్యము. జగన్మోహన్ రెడ్డి గారి ముందు మనం అందరం జత కట్టినా, కమ్యూనిస్టు నారాయణ చౌదరి, రాఘవులు చౌదరి వచ్చినా, కలిసి కట్టినా కూడా మనం గెలవలేమనేటువంటి ఉద్దేశంతో, మీడియాను మేనేజ్ చేసిన గెలవలేని ఉద్దేశంతో ఈ యొక్క విన్యాసాలు ఆడుతున్నారు. అయ్యా ఒకటి మీరు ఇందాక వీడియోలు డిస్ప్లే చేశారు క్లియర్ గా. బీహార్ నుంచి డకాయిట్ వచ్చాడంట, ఎవరి మీద కూడా ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే అవహేళన చేసి కోడికత్తెని పెట్టి అది ప్రశాంత్ కిషోర్ చేయించాడట. తర్వాత ఇదే వివేకానంద రెడ్డి గారి అక్రమంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపితే దాన్ని పీకే చేయించాడట. ఏమయ్యా అదే ప్రశాంత్ కిషోర్ తో ఈ రోజు లోకేష్ ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు చంపించబోతున్నాడా?
ఒకవేళ మీ మాటలు నిజమైతే చంద్రబాబు నాయుడు మరణిస్తాడా? ఓకే సార్. సో అప్పుడు బందిపోటు ఇప్పుడు ఏమైపోయారు, ఇప్పుడు బంధువు అయిపోయారా అనే క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పాలి. ఆంజనేయ రెడ్డి గారు హ్యావ్ పాయింట్ బిఫోర్ ఐ గో టు ప్రసాద్ గారు, చెప్పండి ఏంటి? శివశంకర్ భావ జనతా పార్టీ లేదా ఆయన ఎవరు రఘురామకృష్ణరాజు గారు వాడు ఇలా ఇది కొంత మనం సంస్కారవంతంగా మాట్లాడుకుందామండి. నేను ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. పురంధేశ్వరి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? భారతీయ జనతా పార్టీకా చంద్రబాబు నాయుడుకా? మీరే చెప్పండి అన్న. ఆంజనేయ రెడ్డి అన్న ఒక్క కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించారా? కనీసం అంటే స్కిల్ స్కేల్ కేసులో తప్పు దొరికి జైల్లో పడితే నరసింహరావు ఇలాంటి వాళ్ళందరూ కూడాను తప్పు పట్టినా కూడాను ఇదే పురంధరేశ్వరి బావకు సపోర్ట్ చేసింది కానీ మీ పార్టీకి చెప్పండి. శివశంకర్ చెప్పేదేనండి, చాలా స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పారు. మేము కేసు పూర్వపరాలు అన్యాయం జరిగిందా, తప్పు జరిగిందా, అవినీతి జరిగిందా అనే విషయంలో మాట్లాడడం లేదు. కానీ ఆయన అరెస్ట్ చేసిన తీరుని మేము తప్పు పడుతున్నామని అనేక సందర్భాల్లో నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, ఒక్క నిమిషం వినండి సార్. ఒకే ప్రశ్న అడుగుతున్నాను. పురంధేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోక్సభ సభ్యులు, పురంధేశ్వర గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఏమన్నా బావలి గారి గురించి లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి వెనకేసుకుని వచ్చిన మాట్లాడి చరిత్ర ఏ రోజన్నా మీతో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఒక నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, చేసిన విధానం బాగలేదని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి రెండోది హరి మీరు మాట్లాడితే ఉన్నా అంటే ప్రశాంత్ కిషోర్ గారు నేను ఓడిపోయే వాళ్ళకి నేనేం సలహాలు ఇవ్వలేదు, గెలిచే వాళ్ళని గెలిపిస్తానన్నారు, వాళ్ళు మాత్రమే కలుస్తాను, వాళ్ళకే సలహాలు ఇస్తా అన్నారు. కాబట్టి మీ మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారంటే దాని అర్థం ఏమిటో మీరు చెప్పండి. మీరు ఇంతకు ముందు తెలియదు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు గెలుస్తున్నారా లేకపోతే స్ట్రాటజీ సెట్ అయిందా? ఆయన అన్న మాటలు నేను ప్రస్తావించాను, అది జరుగుతుందా లేదా? అంటే ఎవరి సలహాలు ఇచ్చారు, ఆయన అధికారాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఐపాక్ ద్వారా ప్రశాంత్ కిషోర్ గారు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సలహాలు ఇచ్చారు కదా, అప్పుడంతా నేను ముందే చెప్పాను ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. ఆయనకు ఒక రాజకీయ సిద్ధాంతం లేదు. ఆయన జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు బీహార్ లో, మళ్ళా నితీష్ కుమార్ తోటి విభేదాల నుంచి బయటకు వచ్చేసాడు. ఈ డజంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ ఐడియాలజీ. ఈజ్ ఓన్లీ లైక్ ఎ కన్సల్టెంట్ బిజినెస్ మ్యాన్. ఎవరి దగ్గరికైనా పోవచ్చు, ఆయన ఎవరినైనా కలవచ్చు. కానీ ఎవరిని ఆయన మీరే చెప్పారు, ఆయన ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ గారికి అక్కడ యాదవ్ గారికి కన్సల్ట్ ఏమి సాధించలేరు. ఇంకో మాట కూడా శివశంకర్ గారు మాట్లాడింది 2014 తర్వాత 18-19లో జరిగిన ఎన్నికల్లో మరి ఏ స్ట్రాటజీ తోటి బీజేపీ ఇంత పెద్ద విజయం సాధించింది? అప్పుడేం ప్రశాంత్ కిషోర్ లేరు కదా. రైట్ ప్రసాద్ గారు. 2014లో మాత్రమే ప్రశాంత్ కిషోర్ గారి యొక్క సర్వీసెస్ తీసుకున్నాము. తర్వాత మేము మా యొక్క స్ట్రాటజీస్ ప్రజలకు మేము చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని 2019లో మళ్ళా తిరిగి మోడీ గారు. ఇప్పుడు చర్చ ఏంటంటే సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆ పీకే ఉండగా ఈ పీకే రావడంతో ఆయన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. లోకేష్ మీరు ప్రస్తావించిన దాంట్లోనే కొన్ని ఇంటర్వ్యూస్లో చెబుతున్న దాన్ని బట్టి ఆయన మాటల్లోనూ అర్రేవం జోగయ్య గారు లాంటి వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోవటాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు ఈ పీకేల గొడవని ఏ రకంగా చూస్తున్నారు అనేది ప్రధానమైన చర్చ. ఇక్కడ మీకు ఈ ప్రశాంత్ కిషోర్, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళని పక్క తీయండి సార్. చంద్రబాబు నాయుడు లాంటివాడికే దిక్కుదేవనం లేదు. ఈజ్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు ఆడుతున్న గేమ్ ప్రకారం ఆడవలసిందే. దర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఆయన ఇండియా కూటమి గురించి కూడా ఆయన ఆలోచిస్తున్న క్రమంలో మీరు ఇంకా బీజేపీ అంటారేంటి? ఇప్పుడు ఇంట్లో పిల్లడు పక్కదారి పెట్టి ఆయన యాషాలు వేస్తే 4 పీక్ ఇంట్లో ఎలా సరి చేస్తారో అలాంటి కార్యక్రమాల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరికి ఆప్షన్ అన్నది లేదు, క్లూ అన్నది లేదు, వాట్ ఎగ్జాక్ట్లీ టేకింగ్ ప్లేస్ అన్నది. వీడు ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్ కి డ్యామేజ్ చేస్తున్న వ్యక్తి. ఇతను ఏంటంటే ఫస్ట్ ఒక రీజనల్ పార్టీలకి ఎక్కడెక్కడ సహకారాలు అందిస్తున్నాడు, స్ట్రెంథన్ గా ఉందారా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం బీజేపీని 2nd, 3rd ప్లేసెస్ లో ఎమర్జ్ చేసేస్తున్నాడు.
అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనది యుఎస్ డెమోక్రసీ సిస్టమ్కి అలైన్మెంట్ కుదురుతుంది ఇక్కడ. అందుకని బీజేపీ పైకి చూడండి ఫస్ట్ టైం కన్సల్టెన్సీ ఇస్తున్నట్టుగా రెండో టైం ఇవ్వనట్టుగా నటించే ఈ ప్రశాంత్ కిషోర్కి బీజేపీ చాలా బ్రహ్మాండమైన గేమ్ ఆడుతుంది. ఏంటి మాకు అసలు సంబంధం లేదన్నట్టు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ కాస్త అన్న దగ్గరల్లా ఇదేం నడిచిల్లా దాపరిస్తాడు. అండ్ వీల్ సీ త్రూ దట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రైమా ఫేస్గా ఒక బీజేపీకి కానీ లేదా కాంగ్రెస్కి కానీ ఎవరికి ఎగ్జిస్టెన్సెస్ లేవు, ఉన్నదల్లా తెలుగుదేశానికి. ఆ ఎగ్జిస్టెన్స్ని ఎట్టి పరిస్థితుల్లో స్లాష్ చేయాలంటే హీఈస్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ వేర్ హీ కెన్ యూజ్ ఆల్ హిస్ వెపన్స్. సో ఈ దెబ్బకి కనుక ఇది అయిందనుకోండి ఇంక తెలుగుదేశం కథ మర్చిపోవడమే మనం. సో ఉండి దట్టా అని చరిత్రలో చెప్పుకునే టాగుణితానికి పరిమితం అవుతుంది. మీరు ప్రతిదాన్ని మీరు ఒక స్ట్రాటజికల్గా చూస్తే నిజంగా స్ట్రాటజిస్ట్ అన్నాడు విత్ ఫైనాన్సే పనిచేస్తాడు. డబ్బులు లేని 500-350 కోట్లు పైచీలకే డబ్బులు తీసుకొని అంటే ఈ భేటీలో ఆ పీకే రాకపోవడానికి కూడా కారణం ఇదేనా? అంటే బీజేపీ, పీకే, ఈ పీకే ముగ్గురు కూడా అలైన్ అయి ఉన్నారా మీరు చెప్పిన దాన్ని బట్టి? వీళ్ళు అలైన్ లేరు. బీజేపీ అలైన్ చేసింది ఈ దారిలో వెళ్ళి ఇటు నుంచి నరుక్కునరా, నువ్వు ఈ దారిలో వెళ్ళి నరుక్కునరా. ఓవరాల్ గా మనకు తెలుగుదేశాన్ని కబలించాలి, ఇదే టాస్క్ వాళ్ళకి. ఈ టాస్క్ లో ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కుల రాజకీయాలు పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారు. ఇతను వచ్చి ఒక ఈ పనికిమాల శత రాజకీయాలకి ఇంకా మిగిలిన మమాన్ని పెంచడానికి చేస్తున్నారు. దాష్టికం ఇది. ఇక్కడ జరిగేది ఏమి ఉండదు సార్, ఓన్లీ అరావడి తప్ప. ఇక్కడ వచ్చి మహా చేసిన వీళ్ళు ఒక దిక్కుమాల స్ట్రాటజీలతో ఏంటంటే 10 సర్వేలు మన మొహమ్మే పడి రోజు మనం చర్చించుకుంటూ కూర్చుంటాం. ఈ సర్వేలో అల్లాడి గెలిచేస్తాడట, ఇల్లీడి గెలిచేస్తాడట అని. ఈ టాగునింతానికి పరిమితమైన అంశాలు, అనవసరమైన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయ అంశాలు చేస్తారు. కనెక్టింగ్ టు ద పీపుల్ అన్నది ఈ ప్రభుత్వ నెగటివిటీ అని మీకు నేను మళ్ళీ చెప్తున్నా. ఈ చిన్నపిల్లల లోకేష్ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను ఒకసారి కంపేర్ చేసే అంత స్థాయి కాదు. కానీ ఒక విషయం చెప్పాలి ప్రజలకి. ఒక తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ ప్రభుత్వం చేయనందుకు నాకు ఈ అవకాశం అండి నేను చేసి చూపిస్తున్నాడు ఆయన. వేరే ఇక్కడ వ్యక్తిత్వ హననాలకి మాత్రమే పునాది కలుపుకుంటూ, ఎందుకంటే ఆ భోగనిశాలలో చెప్పాడు కదా 3-4 నిలబట్టి టచ్ లో ఉన్నాడని. ఈ ఢిల్లీలో కూర్చున్నంతసేపు నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ వ్యక్తిత్వ హననంతోనే ఇతను పాదయాత్ర ప్రస్థానం అంతా ముగిసింది. చూసుకోండి కావాలంటే. సో ఈ వ్యక్తిత్వ హననం అన్నది స్ట్రాటజిస్ట్ అవడు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు చూడండి, మనం 4 క్వశ్చన్లో పక్కని చూచికాపీ కొట్టడానికో లేదా బిట్ క్వశ్చన్లు అడిగితే 4 ఆన్సర్లు చెప్తారు. ముందు దీంతో పని కానీ తర్వాత చూద్దామని అడ్వాన్స్ పేమెంట్కి ఇచ్చిన ఆన్సర్ అన్నమాట. సో ఇలాంటి వాటిల్లో వీళ్ళెవరికి ఏమీ ప్రస్థానాలు లేకుండా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అంటే బీజేపీ దాని ప్రతిష్టాపన కోసం ఏది చేయాలన్న దానికే చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ప్రక్రియలో కేవలం ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న ఉపద్రవం వల్ల బీజేపీ పరంగా తెలుగుదేశానికి అంచేది వీళ్ళు కూడా, నేను ఇందాక అన్నాను చూడండి, నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చూసారా? ఒంటికాల మీద లేచిపోతాడు, అత్తరు ముఖ్యమంత్రి కాదంటే. అంటే కొన్ని సందర్భాల్లో నేను ఒంటికాల మీద లేస్తారు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు ఇస్తున్నారు రూట్ మ్యాప్? ఇక్కడ వీళ్ళతో కాదు కాబట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక అపోజిషన్ గా నువ్వు ఎమర్జ్ అయ్యి ఉండన్నది రూట్ మ్యాప్ బై బీజేపీ. ఇక్కడ మీకు వస్తే మా ఆంజనేయ రెడ్డి గారు, పూడి తిరుపతిరావు గారు ఇలాంటి వాళ్ళు ఒరిజినల్ నెక్కాసి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ బ్యాచ్. ఈ మిగిలిన వాళ్ళందరూ పారాచూట్గాలే. ఈ పారాచూట్గాల రాజకీయానికి వీళ్ళకి అలైన్మెంట్ కుదరక అంచేత వాళ్ళకి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. సో ఒరిజినల్ బీజేపీ ఇప్పుడు చూడండి, ప్రెజెన్స్ ఆఫ్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే దేశ చరిత్ర చెప్తున్నాడు ఆయన. అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ, ఎక్కడెక్కడ మా తాతల నేతలు తాగేవారు, అక్కడ మూతులు వాసనలు చూడండి, ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఆయన. బట్ వేర్ ఇట్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ శూన్యం. ఎందుకు? ఇలాంటి ఒరిజినల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు గతంలో పోరాటాలతో తెలుగుదేశంతో అలైన్ అయినా సరే దే యూస్ టు హ్యావ్ ఒరిజినల్ ఓటు బ్యాంక్. ఇవాళ ఇదంతా ఈ పారాచూటికల్ వల్ల నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆంజనేయ రెడ్డి గారు ఏం తక్కువ కదా, ఎక్స్ ఎమ్మెల్యే నిలబడి ఓడిపోయిన ఆయన ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఉంది. ఇలాంటి వాళ్ళ పరిగణలోకి మొన్నటిదాకా ఆయన మాధ్యమాలను కనబడి కాదు. ఈ పనికి మన తొపేరంగాలు అందరూ వచ్చి ఆయనకి ఇలా నిర్వీర్యం చేస్తున్న దగ్గర ద ఒరిజినల్ డైమెన్షన్స్ ఎవరు చూపించగలుగుతారు? ఇది మా పందా కాదు, ఈ పందాకి. ఇప్పుడు చూడండి, ఆయన ఇంతసేపు డిబేట్ లో పవన్ కళ్యాణ్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఆయన. ఆంజనేయ గారు పాయింట్ చెప్పండి సార్, చెప్పండి. నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం, ఒరిజినల్ బీజేపీ కాదు పారాచూట్ బ్యాచ్ అంటున్నారు ప్రసాద్ గారు. నాకు తెలిసి వైసీపీలో ఒరిజినల్ వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి గారే, మిగతా వాళ్ళందరూ కూడా పారాచూట్. మీరు సార్ ఇది చాలా అన్యాయం సార్. 10 ఏళ్ళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వచ్చి మీకు అధ్యక్షులు అవుతుంటే కూడా మీరు పారాచూట్ అనుకోవడం ఏమంటారు? ఈయన పార్టీ పెట్టుకున్నాడు, ఈయనకి వాళ్ళకి కంపారిజన్ ఏంటండి? ప్లీజ్ 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 కాదు, ఇది ప్లీజ్ అయితే నేను ఒప్పుకోను సార్. ఈ పారాచూట్ వాళ్ళని అధ్యక్షులు ఇస్తున్నారు. సోమవీరాజు కరుపుకోటి కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చిన మీరు కదా. You are a strategist. No, you are an analyst. You are not YCP leader. No, I'm not saying about it. I'm talking about original abilities of BJP.
consideration for Kanna Lakshmi Narayana, now Purandeshwari. Where is the original representation of BJP? జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నేషనల్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు వేరే పార్టీ అధ్యక్షుడు కాదు, ఆ పార్టీ అధ్యక్షుడు వేరే పార్టీ నుంచి వచ్చినోడు కాదు. మీకైతే వేరే పార్టీ నుంచి వచ్చిన పారాచూటికల్ అధ్యక్షుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు కాబట్టి అక్కడ పారాచూట్ ఉందండి. బీజేపీలో పారాచూట్ మీకు తెలుసు, మీకు తెలుసు. గుండ్లు మీద చేసుకుని చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు, మీ పార్టీలో అధ్యక్షులు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారా, మీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తున్నారా చెప్పండి. సార్ భారతీయ జనతా ఒక్క నిమిషం అండి, భారతీయ జనతా పార్టీలో ఒకసారి బీజేపీలో చేరి సిద్ధాంతాలు నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరించిన తర్వాత వారు బయట నుంచి వచ్చారా? చిన్నప్పటి నుంచి వాళ్ళు అంగీకరిస్తుంది నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, బీజేపీ సిద్ధాంతాలు కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పటికిప్పుడు రాసుకోండి కావాలండి. చర్చది కాదు, చర్చది కాదు. శివశంకర్ గారు చెప్పండి. విఘ్నతను బట్టి చెప్పండి శివశంకర్ గారు చెప్పండి. చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్లు రెండో పీకే గురించి మాట్లాడడం, మొదటి పీకే ఉన్నాడు కదా ఆ పీకే గురించి మాట్లాడదాం. ఆ పీకే కాపు ఓట్ల కోసం మొత్తం అంతా ఒక్క కులోన్మాదంతో యువతని కాపు యువతని రెచ్చగొట్టిచ్చేసి వాళ్ళ ఓటు బ్యాంకు మార్చుకోవడానికి ప్యాకేజీల రూపంలో పవన్ కళ్యాణ్ ఒప్పించేసేసి సక్సెస్ అయ్యాము అనే రీతిలో తెచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా లోకేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రెండో పీకే అలైన్ అయితేనే మొదటి పీకేకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కనీసం అంటే ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పారు ఉప ముఖ్యమంత్రి అయినా ఇస్తారా లేదా అంటే అది టీడీపీ పొలిటిక్ బ్యూరో నిర్ణయిస్తుందని. అంటే పవన్ కళ్యాణ్ స్థానం ఏంటో పూర్తిగా లోకేష్ ఎలక్షన్లకు ఇంకా 100 రోజుల ముందే పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు మాకు ఒక బానిస మాత్రమే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు మాకు ఓటు బ్యాంకుకి ఉపయోగించుకున్నటువంటి ఒక ఆయుధం మాత్రమే, అతనికి రాజకీయంగా మేము అవకాశాలు ఇవ్వము, పూర్తిగా అవకాశాల కోసమే వాడుకుంటామనేటువంటిది ముఖం మీద కొట్టినట్టు ఆంగ్ లైవ్ లో చెప్పడం అనేటువంటిది మనం గమనించాం. దాంతో ఏంటంటే కాపుల్లో పవన్ కళ్యాణ్ ని భుజం మీద మోస్తున్నటువంటి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడాను రివోల్ట్ అయ్యారు. ఇదేంద్ర బాబు మా కాపులకి ఇంత గొంతుకొస్తున్నారు, 2014 నుంచి 19 వరకు మమ్మల్ని అంతా కూడాను జ్యూస్ లాగా వాడుకున్నారు, ఇప్పుడైనా కూడా అంతో ఇంత కాస్త అవకాశాలు వస్తాయనుకుంటే కాపులను కమ్మవారి పాదాల కింద అనగదొక్కుతున్నారు. ఆ రోజు రంగాన్ని కోల్పోయాం కాబట్టి యూనిట్ అయ్యి ఏదో ఒక విధంగా రాజ్యాధికారి కోసం వెంపర్లాడుతుంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడి ద్వారా ఒక బానిసగా మారి చంద్రబాబు కాళ్ళ కింద ఉన్నారనేటువంటిది కాపు యువతలో నిగలాడేసి నిప్పులాగా వచ్చేసి ఒక్కసారి రివోల్ట్ అయింది. ఇక కాపుల ప్రయోగం అనేటువంటిది ఫెయిల్ అయిన తర్వాత రెండో పీకే దగ్గరికి వచ్చారు. అంటే ఫస్ట్ పీకేని ఆక్ పాక్ కరివేపాకులో వాడి పక్కన పడేశారు. ఇది అటువంటి సమస్య. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్లు వీళ్ళేమో పాపం జనసేన మాతో పొత్తులో ఉందంటాడు, జనసేన ఆయనేమో కనీసం అంటే కనుక వీళ్ళకి చెప్పకుండా తెలుగుదేశం దయాసులు పంచుకుంటున్నాడు, చంద్రబాబు ఏమో మాకేమో కాంగ్రెస్ ద్వారా ఈ యొక్క ఇండియా కూటమిలో చేరడానికి ఆపక్క చెయ్యుతూ భారతీయ జనతా పార్టీకి ఏమో కన్ను కొడుతున్నాడు. ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకోవాలి, వారికే లేదు క్లారిటీ, ఏం చెప్పగలరు? సో ఏది ఏమైనా అవకాశాల కోసం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎంతటి నీచానికైనా పాల్పడతాడు. వ్యక్తిత్వ హననం చేయడము అతని యొక్క ఉద్దేశము. ఈ రోజు ఎంతమంది ఏకమైనా కూడాను ఇద్దరు పీకేలు కలిసినా, కమ్యూనిస్టులు కలుస్తున్నారు, కాంగ్రెస్ కలిసినా, భారతీయ జనతా పార్టీ కలిసినా, ఎవరు కలిసినా కూడాను ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యుద్ధం జరగబోయేది ఒకటే హరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఎవరీవన్, వైఎస్ జగన్ వర్సెస్ ఎవరీవన్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కమ్యూనిస్టులతో ఎప్పటికే కలవదు, ఎప్పుడూ కలవదు. సన్నిహితంగా ఉంటారు కదా, మీకు తెలియదు కాదుగా, తెలుగుదేశం సన్నిహితంగా ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసే పోటీకి వస్తే అప్పుడు మీరేంటి, మీ స్టాండ్ ఏంటి, మీ జనసేన ఒక్క నిమిషం అండి. భారతీయ మీరు కమ్యూనిస్ట్ ప్రశ్న వేశారు, కమ్యూనిస్టుల ప్రశ్న మీద అనుమానం లేదు. కానీ ఎన్నికల కానీ ఏ విధమైన
స్ట్రాటజీలో ఏ విధమైన ఎత్తుగడలు ఎవరితో చెప్పండి ఒకసారి, ఇదే ఎత్తుగడ చెప్పండి ఒకసారి. ఇప్పుడు కమ్యూనిస్టులు బాహాటంగానే చెప్తున్నారు తెలుగుదేశంతో కలవబోతున్నామని, జనసేన బాహాటంగా చెప్తోంది తెలుగుదేశంతో వెళ్తున్నామని, బీజేపీ పరిస్థితి ఏంటంటే మా వ్యూహం అంటారు. ఒకసారి అర్థం అవ్వాలి సార్. అనుమానం లేదు, ఇప్పుడే కాదు చాలా రోజుల కంటే జనసేన చెప్పారు. ఒకటి రెండోది కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, కానీ తెలుగుదేశం ఎప్పుడు మాతో కమ్యూనిస్ట్ పార్టీ కలుపుతున్నామని చెప్పడం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడరా మీరు సార్. హరి గారు, నేను 2014లో మన వైసీపీ పార్టీ తెలంగాణలో సిపిఎం వాళ్ళతో కలిసింది, వాళ్ళతో కలిసి పోటీ చేశారు. కాబట్టి ఈ వైసీపీ నుంచి లేదా వైసీపీని సపోర్ట్ చేసే అనలిస్ట్ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు పొత్తులు పెట్టుకోలేదు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. నేను చూపిస్తాను మీకు మర్చిపోయినట్టున్నారు. 2014లో మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి పార్టీకి మనం ఇంకా ప్యాకప్ అని చెప్పిందా లేదా, అందులో ఆంజనేయుడు గారు అవాస్తవాలు బయటకు తీసుకెళ్తే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ ఆంజనేయుడు గారు ఒక సమాధానం చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఆంజనేయుడు గారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరు ఐబ్యాక్ చెప్పింది మీకు మనం ఇంకా ప్యాకప్ అని, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకనే మీరు చాలా ఆందోళన ఉన్నారు. ఎమ్మెల్యేలు మార్పుల గురించి బీజేపీ మాట్లాడడం కరెక్ట్ కాదు. మన తెలంగాణలో చూసాం ఎవరెవరిని మార్చారు, పరిస్థితి చూసాం. ఇక స్థానాలు మారటం అనేది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇంతకు ముందు ఎక్కడ పోటీ చేశారు, చివరిసారి 2018లో ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఇవన్నీ మీకు తెలియని కావు. దాని గురించి ప్రస్తావన వద్దు. అది ఎవరి పార్టీ వాళ్ళు ఏ రకంగా మార్చుకుంటారు, గెలవడానికి స్ట్రాటజీ అనేది మీ పోటీ పెద్దవాళ్ళకి తెలియదు కాదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు పీకే, ఇప్పుడు ఒక పీకే ఉండగా, మీ పీకే ఉండగా ఇంకో పీకే వచ్చారు. సో ఆయన చెప్తున్నారు ఇండియా కూటమిని కూడా దగ్గర చేద్దామని. మీరందరూ కూడా కాంగ్రెస్ కూడా కలబోతోంది ఈ కూటమి. ఏ విధమైన హక్కు ఉందో వాళ్ళు ఎవరితో వెళ్తారో ఎవరితో వెళ్ళకూడదని మీరు అంటున్నారు. ఏ సీట్లు మార్చుకుంటున్నారు వాళ్ళ హక్కుని. అదే సార్ నేను అడిగేది, ఆ క్లారిటీ. ఇప్పుడు ఒక్క నిమిషం, వాళ్ళే మార్చుకుంటారు సార్. వెళ్ళకూడదు అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమితో కలవాలని పీకే వచ్చారు. ఆల్రెడీ ఒక పీకే ఉండగా కమ్యూనిస్టులు కూడా మేము కలిసి వెళ్తాం అంటున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన, తెలుగుదేశం వీళ్ళందరూ రాబోతున్నారా? ఒక క్లారిటీ ఇవ్వండి. అవినీతిని ఏ విధంగా ఇది మాత్రమే భారతీయ జనతా పార్టీ ఆలోచన. రైట్ సార్, రైట్ సార్. మొత్తానికి ఈ పీకేలలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిజంగా అంటే చాలామంది చెప్తున్నట్టుగా బయటకు వచ్చి పీకే చెప్పింది ఏంటి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఆయన ఇండియా కూటమి గురించి వచ్చారా, లేదంటే మీ పీకే ఇంపాక్ట్ ఏమీ ఉండబోదు అనే క్లారిటీ ఆల్రెడీ ఇచ్చేశారా చంద్రబాబుకి? అందుకే ఆ పీకేని ఏం చేయాలో ఈ పీకేని తీసుకొచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఈ పీకేలలో ఈ క్లారిటీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోతోంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ పెద్దలందరికీ చర్చలో పాల్గొనేందుకు.